పరమేశ్వర, నీ ఆజ్ఞ లేనిది ఏదీ జరగదయ్యా. పరమేశ్వర, వంక జాతులు జగదు పుడుచుకుని విషపురాగులను సంకనెత్తుకుని నిలకడ నిరుగని దొంగనేలియ వంకలేని నా మొక్క మొక్క కడగంట చూపు మగని ఆనతి
ఆనతి నీయగా సొన్నతి నీయగా సొన్నతి నీయగా గొర్రా సొనిగా ఆనతి నీయగా అయ్యా నక్షత్రేశ్వర నన్నింత అన్యాయం చేసేదవయ్యా. దేవి అడవులోన నిన్నాళ్ళు అన్నమనకు నీళ్లకు మొహమాటలు చేయటం ఇది అన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావాల్సిన పత్తెము నేను తీసుకున్నట్టు అన్యాయమా ఏమయ్యా? పత్తెము లేక దోమల విపత్తులకు మెత్తని బాని చోటు మెట్టిని మెత్తగా చిత్తము కదా. అయ్యా నక్షత్రేశ్వర అయ్యా. మీ గురువు గారి పని మీద ఇక్కడికి వచ్చితే నా కొరకై వచ్చితేవా? నా వల్ల నువ్వు పత్తి మీద తీసుకున్నా నువ్వు మీ గురువు గారు చేసే సహాయం ఏముందయ్యా? ఇప్పుడు నా గురుభక్తిని కూడా ఉపేక్షించున్నావు. నీవేమైనను అనుము నీ భార్య నమ్మగా వచ్చిన ధనము నా త్రోవపత్రం కింద చెల్లవలసిందే. మా గురువుగారి రుణము ఇచ్చివేయము. అయ్యా ఇంతకన్నా చెడునదేమన్నదయ్యా? నన్ను కూడా ఎవరికైనా నమ్ముకొని మీ రుణము రాబట్టుకున్నామయ్యా. నిన్న అవునయ్యా. నిన్నెచ్చటెవరు కొందరయ్యా? నన్ను ఎవరు కొనుక్కున్నాను కథకు కడజాతి వారికైనా అమ్ముకొనుడయ్యా. కడజాతి వాడికా? సరే నిన్ను కాదనలేలా? ఓ కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, ఈతడెట్టి వాడనైనా తన మహే రాజ్యమోతయో గోతి సోతిగా దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి. నిత్య సత్సంగి కన్నికుల దిక్కుల ఎందు భారతిల్లెల ఎట్టి సారగుణుడు. ముల్లోకముల్ సంబోధింప వేదాలు మదమణి ఊపిన విక్రమశిరుడు. అదో మాత్రమైన అయ్యలారా, అదో మాత్రమైన వంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుడు. నాడు దేవుల వలీలగా ఏలినట్టి స్వాతకీర్తి హరిశాఖ చక్రవర్తి ధానిసేనుగా అమ్మాక పనెడు పునెడు పౌరులారా. మహాధనోధారులారా,
తొలగిపో నిండయ్యా గరుగద్దింటోని తొలగిపో నిండయ్యా గరుగద్దింటోని తొలగిపో నిండయ్యా తెలిసి చెప్పకుంటే హలువా పొమ్మంటారు హలువా తొలగిపో నిండయ్యా తొలగిపో నిండయ్యా వాచానంటారు మా దోసమంటారు వాచానంటారు కిచెన్ కల్లేసి అయ్యా తాటి కళ్ళు తాగితేనే తప్పంటారా ఈత కళ్ళు తాగితేనే తప్పంటారా పలుకు మీకు తెలుసా తాటి కళ్ళు తప్పంటారా కళ్ళు తాగి నోడు కైలాసం వెళ్తాడు కళ్ళు తాగి నోడు కైలాసం వెళ్తాడు సర తాగిను స్వర్గలోకం వెళ్తాడు బావా కళ్ళు సారా తాగనోడు నరకలోకం వెళ్తాడు దీని ఉలుకు మీకు తెలుసు దీని పలుకు మీకు తెలుసు ఏటి ఊరి కొత్త మనుషుల్లాగా ఉన్నారు ఈ మధ్యన ఎప్పుడు మా ఊర్లో ఈ ముఖాలు నేను చూడలేదు ఆ? సరే గాని అయితే దూరంగా ఉండి మాట్లాడు దూరంగానే ఉన్నాను కదా బాబు నీ దగ్గరికి వచ్చాను ఆయన వాసన వచ్చేస్తుంది ఆ? వాసన వచ్చేస్తుంది ఆయన వాసన వస్తుందా ఆ. ఏం వాసన ఏమో మరి అది ఏం వాసన ఏం వాసన బాబు అది ఇప్పుడు ఏదో చెప్పావు కదా ఆ? అదే కళ్ళు మురుక్కాలు వాసన కాదయ్యా ఇగో నా దగ్గర బొప్పాసి పండు కుళ్ళిపోయింది ఆ. దాని వాసన అయి ఉండొచ్చు ఆ? అయి ఉండొచ్చు బాబు మీ ఇంట్లో బొప్పాసి పండు కుళ్ళిపోదా అలా వాసన రాలేదు మరి మరి అలాగని ఇంట్లోంచి పారిపోతామా ఆ. మరి అది కొంప అంటాండేటి ఉమ్. మరే కొంప బాబు నాకైతే ఏ కొంప అనిమేనడంలే ఆహా. ఉమ్. అంటే ఆ. ఆ కొంపేదో నీకు చిన్న అలవాటు ఉన్నట్టు కొంద బాబు లేకపోతే నువ్వు పోల్చలేవు కదా ఏమిటయ్యా చిచ్చి లేకపోతే నువ్వు పోల్చలేవు కదా ఫలానా కొంపను నువ్వు చెప్తానంటే దాంతో నీకు ఎంతో కొంత పరిచయం ఉంటేనే కదా ఏమయ్యా నువ్వు తాగుతూ ఊగుతూ వచ్చావు కదా అప్పుడే వచ్చింది వాసన నేను తాగుతూ ఊగుతూ వచ్చానా నీకేటి ఇబ్బంది పెట్టానా నీ దారికి అడ్డంగా వచ్చానా ఇదేవుడు ఇది కాశీలో ఈ మధ్యన ఎప్పుడు ఈ ముఖాలు నేను చూడలేదే కొత్త ముఖాల్లాగా ఉన్నారు ఏం చూస్తాను అయితే మా కాశీకి 2 రకాల మనుషులు వస్తారు బాబు ఎవరు ఒకళ్ళు కాశీ విశ్వేశ్వరుని మనసారా దర్శించుకొని ఆ గంగలో ములిగి కాస్త పుణ్యం పురుషార్థం సంపాదిద్దామని ఒక బాపతి అవును రెండో బాపతి పెద్ద రాజ్యం కదా ఏదైనా వ్యాపారం చేసుకుని 4 రాళ్ళు సంపాదిద్దామని 2 బాపతులు మా ఊరు వస్తారు ఇందులో మీరు ఏ బాపతి బాబు రెండో బాపతి అంటే వ్యాపారం మీద వచ్చావా వచ్చాను ఏటి అప్పడాలు అమ్ముతానరా లేదయ్యా నేను బానిసను విక్రయించడానికి వచ్చాను బానిసను అంటే అంటే మేక కాదయ్యా గొర్రె కాదయ్యా ఎలక కాదు పిల్లె కాదయ్యా మరి మనిషి అది సంగతి ఆఖరికి ఈ పెద్ద మనిషి వ్యాపారం ఇదండి ఎలక కాదు పిల్లి కాదు గొర్రె కాదు బర్రె కాదు మనలాంటి సాటి మడిసి అమ్ముతున్నాడంటే ఇదేదో మన కాశీలో ఉన్న అఘోరియల కన్నా ప్రమాదం లాగా ఉంది అయ్యో ఏమిటయ్యా ఎందుకంటే అఘోరి ఏ యాసమైనా వేయవచ్చును గొడ్లైన ఇప్పేసుకోవచ్చును మొత్తం ముసుగైన వేసుకోవచ్చు వాళ్ళకి అడ్డు లేదు కదా
కాదు మడిసి నమ్ముతున్నావు అంటే నాకు చిన్న అనుమానం వచ్చింది. ఏమిటి ఏమిటి? ఎవడైనా మనిషిని నమ్ముతారా ఆ? బాబు? ఎక్కడైనా మనం చూసామా విన్నామా? సాటి మనలాంటి మనిషిని నమ్ముకుంటామా బాబు? నాకు చిన్న అనుమానం. చెప్పయ్యా. ఎందుకు అమ్ముతున్నావు? ఇతడు మా గురువు గారికి రుణపట్టు వలన అమ్మి వేస్తున్నాడు. అంటే బాకీ పడ్డాడా? అవును. బాబు చిన్న సలహా, ఏమిటి? బాకీ పడ్డాడు కదా, ఆ, మీ గురువింట్లో ఓ 10 రోజులు, ఆ, నీ ఇంట్లో ఓ 10 రోజులు ఆ. శుభ్ర సాకిరి చేసుకుని సాగు చేసి అంటే బాకీ తీరిపోద్ది కదా. అలా సులభంగా తీరే బాకీ కాదయ్యా అది. ఆ, చాలా పెద్ద మొత్తంలో ఇవ్వాలి. అవునవును, మనిషి రక్తాలు మాంసాలు పిండియాలి, ఆ, అంతే కదా బాబు. ఆహా, కాదయ్యా, మనిషి ఇంట్లో వచ్చి చాకిరి చేస్తే బాకీ తీరదా? తీరదు. అమ్మమ్మ, మరి ఏం ఈదులోకి వచ్చి అమ్మేద్దామనా? అమ్మేస్తున్నాను కదా మరి, ఆ, అమ్మేయడానికి వచ్చాను, అమ్మడానికే సిద్ధపడ్డావు. సిద్ధపడ్డాను. కాదు, నీకు కాస్త పాపం అనిపించలేదా? నీలాంటి మనిషే కదా, లేదయ్యా. మనలాంటి మనిషే కదా, ఆ, సాటి మనిషిని మనం అమ్మితే మనకు ఆ పాపం రాదా? అయ్యా మా గురువు గారు అప్పగించిన పని నేను చెయ్యాలి కదా. ఓహో, మీ గురువు గారు పేకెత్తు చంపి అంటే చంపేస్తావు అన్నమాట. అంతే మరి. అయితే చంపకూడదు, నువ్వు చంపి ఆ డబ్బు నేను ఆయన ఇచ్చేస్తాను. చంపమనలేదయ్యా, అమ్మి వేయమన్నాడు అంతే. ఆ డబ్బు నేను ఇస్తాను, నువ్వు చంపి. నేను చంపను, ఆ, అమ్మ వేయమన్నారు మా గురువు గారు. అమ్మేస్తున్నాను. దేనికోసం అమ్మమన్నాడు? డబ్బు కోసం. ఆ డబ్బు నేను ఇస్తాను, చంపి. చంపను. అదేదో నువ్వే చెయ్యి, అదే నువ్వు కొనుక్కుని చంపే. నేను కొనుక్కొని గురువు గారు చంపుతానా? మంచి సలహా ఇచ్చారు. బాబు, నువ్వు చేసిన పనే పాపం అనుకుంటున్నాను. ఆ, ఇంకా మనిషి నేను తీసుకొచ్చి నేను చంపడమా? శివ 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 శివ, నీ అంత పాపం నేను చేయలేను బాబు, ఆహా. నీకంత సాహసం లేదయ్యా. ఉమ్. బాబు, అయితే నాకు కాటికాడికి ఒక గట్టి మనిషి కావాలా. ఆహా. నేను చెప్పిన పనులన్నీ చేస్తాడా? అడగవయ్యా, తెలుసుకో. అతన్ని అడగాల? అవును. డబ్బులు అతనికి ఇవ్వాలా నీకే ఇవ్వాలా? నాకే ఇవ్వాలి. మరి నీకే అడగాలి కదా. మరి అతను చెయ్యాలి కదా. ఆయన అడుగు నువ్వు ఆ మాట, నేనెందుకు అడుగుతాను? అయ్యా హరిశ్చంద్ర, ఇతడు సరియేనా మరి? ఏడు సరియే, ఇటు సరియేట ఆ సమస్యగా ఉండదు నాతో వ్యవహారం. ఇతడు చెప్పిన పని చెయ్యి కదా. నీకు ఇష్టమేనా? నీకు రూపాయి సొమ్మెలాగా లెక్క పెట్టి ఇస్తాను. ఆ, నేను చెప్పిన పనులని అలా చేయించుకుంటాను. అది చేస్తావా? చేస్తాడు. ఏంటి అంత నెంపాదిగా చెప్తాను, చేస్తావా? ఒప్పుకున్నాడు. ఆహా, అయితే దూరంగా ఉండు బాబు, కొద్ది దూరంగా ఉండు బాబు. పెద్ద మనిషిలాగా ఉన్నావు, అసలు పుణ్యాత్ముడిలాగా ఉన్నావు. ఈ కసాయోడికి ఎలా దొరికావు బాబు నువ్వు? అయ్యయ్యో, శివ 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 శివ, నువ్వు చూసి ఎంత మంచోళ్ళలాగా ఎంత నెమ్మదిగా ఏమి ఎరగని అమాయకుడిలాగా ముఖం పెట్టావు. ఓహో, నువ్వు నాకేం పని చేస్తావో నాకేంటి నమ్మకం లేదు. అట్టగైతే ఓ పంతులయ్యా. ఏమిటయ్యా? ఎంత ఎంత కెత్తావు, ఎంత కెత్తావు, చెప్పబయ్యా చెప్పబయ్యా పంతులయ్యా. కొండ చుట్టూ తిరిగి 2 కేకలే తోండాలా, కొండ చుట్టూ తిరిగి 2 కేకలే తోండాలా, మాటికొచ్చి మనవి చెప్పుతుండా. ఎంత గిట్టవు, చెప్పవయ్యా పంతులయ్యా. అయితే ధర చెప్పుచున్నాను వినండి. అదే బాబు నేను చెప్పి ధర చెప్పవా? ధర చెప్పవా? నేను ఇప్పుడు చెప్పిన ధరేనయ్యా. ఇప్పుడు చెప్పింది ధరలాగా ఉందా బాబు? ధరే. ఏదో సంగీతం పాట పాడినట్టుగా ఉంది. అవునా? నీకు ఆ భగవంతుడు మంచి గొంతుకిచ్చాడు,
చక్కగా పాటలు పాడి సంగీతం చెప్పేసి ఏదో మాయ చేసి మంత్రం వేద్దామనే. నేను చెప్పింది ధరేనయ్యా. నువ్వు ధర అంతే నాకెట్ట అర్థమైంది బాబు. అయితే నీకు అర్థమైనట్టు చెప్తాను. నాకే కాదు, ఆ, నాలాటోళ్ళకి అర్థం అవ్వాలా. నీలాంటి వాళ్ళకి అర్థం. సరే చెప్తున్నాను. అయితే చెప్పు. దంతావలము అంటే ఏమిటో తెలుసా? అంటే పొలదుం పొల్ల కాదయ్యా, దంతావలము అంటే బలమైన ఏనుగు. ఓహో, రోజు మహారాజు గారి మీద ఎక్కి వస్తుంది ఈ దారెమ్మటే. ఏమిటి, మహారాజు గారి మీద ఎక్కువ వస్తుందా? ఈ దారెమ్మటే ఈ దారి. అయ్యా, ఏనుగు మీదే మహారాజు గారు ఎక్కుతారు. ఏదైనా అదే కదా. ఏనుగుపై బలవంతుడు ఒక నిలబడి బలవంతుడు అన్నమాట. ఒక రతనాన్ని విసిరినట్లయితే అది ఎంత ఎత్తులు లాగుతుందో అంత ధనం ఇవ్వాలన్నమాట. అంతేనా? అంతే. బాగా చెప్పేవి కాను పంతులయ్యా. శివరాకర్ పప్పులను కాలెట్టావు, ఏమిటో చేతిలోని రాయట్టుకున్నావు, ఏనుగు మీద ఎక్కావు, రై అని విసిరావు. అవును. ఏటైంది బాబు నువ్వు విసిరిన రాయి పుసుక్కుని లేదయ్యా, అది మా గురువు గారి తప ప్రభావం వలన అచ్చటనే ఉండు. అమ్మ, ఇందులో కూడా మాయలు మంత్రాలు. మా గురువు గారు అంటే ఎవరనుకుంటున్నావు? గురువు గారు నువ్వు ఇద్దరు ఒకటే. విశ్వామిత్ర మహర్షి. అరే, ఆయన చెప్పడం నువ్వు చేయడం అంతే మరి. ఆయన దొంగతనం చేయమంటే చేసేస్తావు, అంతే. పీకలు తీసేయమంటే తీసేస్తావు, తీసేస్తాను. మనుషుల్ని అమ్మేమంటే అమ్మేస్తాను, అబద్ధాలు ఆడమంటే ఆడేస్తావు. గురువాజ్ఞ అది అబద్ధాలు కూడా పాటించా. అవునయ్యా. అయితే ఇప్పుడు అంత నిజమేనా అబద్ధమా? ఇది నిజమే మరి, ఆయన చెప్పారు కదా. చెప్పలేం కదా బాబు. అట్టగైతే చాలా సంతోషం బాబు. ఆ మహానుభావుడితో నేను మాట్లాడతాను. నా దగ్గర పని చేయవలసి ఉన్నాడు కదా, మాకు కొంత స్నేహం కలవాలి కదా. దా బాబు. అయ్యా. అయ్యా, నీ పేరు? నా పేరు హరిశ్చంద్రుడు అంటారయ్యా. ఏటే మళ్ళీ చెప్పు. హరిశ్చంద్రుడు అంటారయ్యా. ఓ, నువ్వు హరికి చంద్రుడు గిరికి చంద్రుడు. నా రోజు తిరగదయ్యా. ఇంత సొమ్ము పోసి కష్టపడి నిన్ను నేను కొంటనా కదా, నువ్వు నాకు దాసుడు అవుతావు. అయ్యా, దాసుడిని అవుతానయ్యా. దాసుడిని అవుతావు కదా. అవుతానయ్యా. మరి సులువుగా వీరదాసు అని పిలుస్తాను, పలుకుతావా? ఇష్టమేనయ్యా. ఇష్టమేనా? ఇష్టమేనయ్యా. అవును, అన్నిటికీ సిద్ధపడ్డావు. చాలా బాధల్లో ఉన్నావు కదా బాబు. ఈ కాటి పని అంటే సామాన్యం అనుకున్నావా? వీడు రాజ్యం ఏలడం అనుకున్నావా? అయ్యా, కాటి పని అంటే సామాన్యమైనది కాదయ్యా. దొడ్డు సచ్చిందంటే దొడ్డు భుజాన్ని అయ్యాలా, ఊడానికి తేవాల, ఉప్పులో ఊరయ్యాల. చేస్తానయ్యా. వీరదాసు అయ్యా, పెద్ద పెద్ద మహారాజులందరికీ చెప్పులు కూడా కొట్టాలయ్యా. అన్నిటికీ సిద్ధపడ్డావు. నీ మనసు చాలా మంచి మనసు వీరదాసు. వీరదాసు అయ్యా, మరొక్క విషయం అడుగుతాను. నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పవు కదా? అబద్ధం చెప్పనయ్యా. పీకపోయినా చెప్పవా? చెప్పనయ్యా. ఇంతకీ నీకు పెళ్ళయిందా? అయినదయ్యా. ఏటి అయ్యిందానికి అంత నింపాదిగా చెప్తాను. అయిందా అవలేదా? అయ్యిందయ్యా. అయ్యిందా? అయ్యిందయ్యా. పెళ్ళయింది. ఏరు బాబు నీ పెళ్ళాం పిల్లలు? ఒకప్పుడు ఉండేవారయ్యా, ఇప్పుడు నా దగ్గర లేరయ్యా ప్రస్తుతం. అత్తారింట్లో వదిలేసావా? లేదయ్యా. మరి ఎక్కడ వదిలేసావు? నీ పెళ్ళం పిల్లలు ఏరు అసలు ఉన్నారు కదా, ఏరి వాళ్ళని చంపిస్తేవేటి? అయ్యా, చంపలేదు కదా? చంపలేదయ్యా. బతికే ఉంచావా? ఉంటే మరి ఎక్కడ ఉన్నారు? వారు దశతోమకి వెళ్ళిపోయినారయ్యా. అమ్మేసేవా? అమ్మేశానయ్యా. వీడు ఈ ఊర్లోనే? ఈ ఊర్లోనేనయ్యా. ఏ వీధిలో? పంప తీసే బ్యామర్ల వీధిలో నేటి? అయ్యా, బ్యామర్లకి అమ్మేవా? అమ్మానయ్యా. అమ్మేవా? అమ్మానయ్యా. అమ్మమ్మమ్మమ్మ, చూసారా బాబు, ఈ కాషాయి గుడ్డ మొక్కలు చూశాను. ఏకాకి కావాలి ఒక్కడే కదా,
ఎంత సొమ్మిచ్చి కొన్నా నా దగ్గరే పడి ఉంటాడు అనుకున్నాను నేను. బాబోయ్, ఈ కాషాయ గొడ్డలు వెనకాతల పెద్ద గంపిడంత సంసారం ఉందన్నమాట. పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు. అది కూడా ఎక్కడో కాదు, ఇక్కడ ఈ ఊర్లోనే, పక్క ఈదిలోనే. మన శ్మశానం ఇది, బ్యామర్లు ఇది. అది ఈరదాసు అయ్యా, పొద్దున్నుంచి పొద్దుపోయేదాకా వల్లకట్లో శవాలు కాలుస్తుండాలి కదా. అయ్యా, ఏ అర్ధరాత్రి అప్పుడో చిన్న కొనుగు బట్టి నీ ప్రాణం నొచ్చి ఈ పని నేను చెయ్యలేను దేవుడా అని నువ్వు నీ బెల్లం బిడ్డల దగ్గరికి పారిపోతే నా సొమ్మేవుడు ఇస్తాడు బాబు. అయ్యయ్యయ్యో, ఎంత పెద్ద మా రాజు చిన్న మాటకి బుస్ అయిపోయి. చాలా ధైర్యంగా ఉండాలయ్యా. నువ్వు ఇప్పుడే జావగారిపోతున్నావు, ఇంకా శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత ఇంకెంత ఇబ్బందులు పడతావో. ఇగో పోన్లే, నీ పెళ్ళం పిల్లలు ఎక్కడున్నారో నాకు అనవసరం. అయ్యా, నువ్వు ఏటైపోతావో నాకు అనవసరం. ఆ పంతులకి బాకీ పడ్డావు కదా, అవునయ్యా. నా దగ్గర కాశీ అంత సొమ్ము ఉందయ్యా. కాశీ రాజుకు ఎంత సొమ్ము ఉందో ఈ ఈరదాసుడి దగ్గర అంత సొమ్ము ఉంది. అతనికి ఇవ్వాల్సినంత సొమ్ము ఇచ్చేస్తాను. నువ్వు నీ పెళ్ళం బిడ్డల కాడికి వెళ్తావు, నీ రాజ్యం కాడికి వెళ్తావు. వెళ్ళిపోయి హాయిగా బతుకుపో, వెళ్ళిపో బతుకు. అసత్యమాటకు నా మానసం గొప్పదయ్యా, నా మానసం గొప్పదు. ఏడు బాబు, నన్ను కొనేయండి అయ్యా. ఇంకా నీకు గోచిగట్టిన ప్రాప్తం ఉంది. నీకు బతికి బట్ట కడదామని లేదయ్యా. సర్లే, ఇగో ఈ దండం ఇప్పుడు నీ సంతనం చాలా. అందుకే ఈరదాసు కాదు, అయ్యా, నువ్వు మహారాజు కదా, నీకు సురాపానం ఏమైనా అలవాటు ఉందేటి? లేదా? ఇప్పుడుకి లేదా? బాబు ఇగో ఇది మాత్రం నేను ఒప్పను. పొద్దున్న పుల్లకళ్ళు తేవాల, సందప్పుడు సల్లకళ్ళు తేవాల. గద్గద్గో నా గూడెం, ఆ గూడెంలో పోగుంటా. ఓ పంతులయ్యా, నువ్వు కాదు బాబు, పంతులు అయ్యా. ఇప్పుడు నీ కడుపు నిండిందా? నీ కళ్ళు చల్లబడ్డాయి కదా, నువ్వు అనుకున్న పని నెరవేర్చాను కదా. దా, నీకెంత సొమ్ము కావాలో అంత సొమ్ము నా అంటే దా. నీ రుణము తీరినదయ్యా. ఎక్కడనో నిశ్చతతో తపంబాసించుకోవలసిన నీవు కూడా నా మూలమున ఈ ఘోరాలకు వచ్చి పడరాని పోట్లు పడితే మహాత్మా, నన్ను క్షమించుమయ్యా. ఏమిది? నేను నిన్నడగవలసిన క్షమాపణ నీవు నన్ను అడుగుకొడుచుంటిగా. అయినను పుట్టిన దాదిని అన్నన్న సామాన్య సత్యనిష్ఠా గరిష్టతే
పరిశుద్ధమైన నీ మానసపు కిందకి క్షోభ పెట్టి నాగిట్టి ధూర్తుడు శిక్షార్హుడు కాక క్షమాపణకు తగున హరిశ్చంద్ర కలతమయోపకయ్య కలకాలము కష్టము మానవు కలతమయోపకయ్య కలకాలము కష్టములోడబో కావలసిన కారణార్థములు తప్పునే నా అకృత్యములు తలపును తగయ్యా వభియోపగుండు రాజు కింకరుడగు అది కోలము అయ్యా మహాత్మా నాకింకా మీరా నేనెంతటి కపట కృత్యమున వహించదని భగవానుడైన విశ్వామిత్రుడు నన్ను ఈ రెట్టిన పాలగుదని తలంపకే కదా ఇనుమును బట్టి అగ్నికి సమ్మిటి పెట్టినట్లు గురోత్తమ మీ ఆజ్ఞానివర్తి అయి నిత్య సత్య కీర్తికు హరిశ్చంద్ర చక్రవర్తికి లెక్కలేని ఎక్కట్లు తెచ్చిపెట్టినాను. కానీ నేనిప్పుడు అన్ని విధంలో దిక్కుమాలిన వాడనై ప్రపంచముకు రాసి చావక బ్రతికి ఉన్నాను. ఇంక నువ్వు నాకు ఈ తపం మెదలకు ఎన్ని మనమంత్రముల తపం మరణించను నా ఏ దుష్కృతి ఎగుతుట్లు పరమేశ్వర ఏనమందు కృపాలు ఏ ధర్మములాచరింపదగు ఏ క్షేత్రములిటనో ఏ పీఠములను కోగనో దేవతలు కొల్వనో ఏ పాపము తప్పిపోవుటకు
పరమేశ్వర